నేను శ్రీకాంత్ మధుప్రియ. నా గురించి మీకు చెప్పాల్సింది ఏం లేదు, అన్నీ చూసారు ఎన్ని రోజులుగా మీరు. ఇప్పటి వరకు జరిగిన దాంట్లో మీరందరూ అనుకునేది వేరు, యాక్చువల్గా జరిగింది వేరు. యాక్చువల్గా ఫస్ట్ నుంచి జరిగింది ఏంటంటే, మా పెళ్ళై 4 నెలలు అవుతుంది. ఈ 4 నెలల్లో ఇప్పటి వరకు వాళ్ళ పేరెంట్స్కి 4 నెలల్లో ఎప్పుడూ నేను నచ్చలేదు. మా పెళ్ళి ఎప్పుడు అంత గొడవ చేసి పట్టుకెళ్ళారు తనని, అప్పుడు నచ్చలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా నేను వాళ్ళకి నచ్చలేదు. ఈ 4 నెలల్లో కంటిన్యూస్గా తనకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారే తప్ప ఒక్కరోజు కూడా నాకు ఫోన్ చేసి బాగా మాట్లాడింది లేదు. ఆ 4 నెలల నుంచి తనతో మాట్లాడేది కూడా ఎందుకనంటే కేవలం తనని మార్చి తనని మళ్ళీ పట్టుకెళ్ళడానికి, అంతే తప్ప వాళ్ళు ఏదో ప్రేమతో మాట్లాడుతున్నారని చెప్పేసి మేము అనుకొని మేమిద్దరం నమ్మేసి వాళ్ళ చేతుల్లో చిక్కి ఇట్లా మోసపోవడం జరిగింది, అంతే తప్ప మీరందరూ అనుకునేది మధుప్రియ తప్పు చేసింది, మధుప్రియ తప్పు చేసింది, మధుప్రియ తప్పు చేసింది అని చెప్పేసి మీడియాలో పెడుతున్నారు. సోషల్ మీడియాలో, మీ వెబ్సైట్లలో, మీ సైట్లలో పెట్టుకుంటున్నారు, మీ ఫేస్బుక్లో పెట్టుకుంటున్నారు. బట్ మీరందరూ దయచేసి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏం జరిగింది అసలు, దీనికి కారణం ఏంటి. ఇలా జరిగితే ఒకవేళ మధుప్రియ గిట్ట నన్ను మోసం చేసి ఉంటే, అప్పుడు వాళ్ళ అమ్మ నన్ను మోసం చేసి ఉంటే, పెళ్ళి అయిన 15 రోజులకి ఫోన్ చేసి పిల్లగానే ఇంటికి వెళ్ళాం మేము. తను ఇంటికి వెళ్ళదు, కంటిన్యూస్గా డైలీ ఇంటికి వెళ్తూ అమ్మ నాన్నలతో మాట్లాడుకుంటూ ఉండదు. వాళ్ళని మోసం చేసింది, నన్ను మోసం చేసింది అని అంటున్నారు. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న మోసం చేసింది, ఇప్పుడు శ్రీకాంత్ మోసం చేసింది అని అంటున్నారు. ఇక్కడ శ్రీకాంత్ మోసం చేసి ఉంటే వాళ్ళు పట్టుకెళ్ళంగానే నెక్స్ట్ డేనే మళ్ళీ తనని బయటికి రానియకపోవడం వల్ల అంతసేపు వెయిట్ చేసింది. కానీ ఒకవేళ తనను మోసం చేసి ఉంటే అలా గోడ దూకేసి మళ్ళీ నా దగ్గరికి వచ్చేసేది కాదు. ఒకటి మాత్రం దయచేసి చెప్తున్నాను మీ అందరికీ, మధుప్రియ ఎప్పుడూ ఎవరిని ఎక్కడా మోసం చేయలేదు. ఆడదాని మనసులో సముద్రం అంత ప్రేమ ఉంటుందని చెప్పేసి అనుకుంటారు అందరూ, కానీ అంత ప్రేమని నేను మధుప్రియలో చూసా. కాబట్టే ఇప్పటికీ ఇంత జరిగినా కూడా నేను ఎప్పుడూ తనని వదిలిపెట్టి ఉండాలని అనుకోలేదు, తను ఎప్పుడు నన్ను వదిలిపెట్టి ఉండాలనుకోలేదు. ఒకవేళ అలా అనుకొని ఉంటే ఇవాళ మేము ఇప్పటికీ ఇలా కలిసి ఉండేవాళ్ళం కాదు. గొడవ జరిగి 3 days అయింది, అంత దారుణంగా నన్ను కొట్టారు. అయినా కూడా నేను ఇంత తొందరగా ఇలా ఇప్పుడు రికవర్ అయిపోయాను, 90% నేను రికవర్ అయిపోయాను అంటే కేవలం తను నాతో ఉండడం వల్లే. ఇప్పుడు కూడా గొడవ అయిన తర్వాత కూడా ఒక అమ్మలా నా చూసుకుంటూ నా పక్కనే ఉంటూ 24 గంటలు నా పక్కనే ఉంటుంది, రాత్రిలో కూడా పడుకోకుండా నా పక్కనే ఉంటూ నన్ను చూసుకుంటుంది. కాబట్టి ఇంత తొందరగా నేను రికవర్ అవ్వగలిగాను. ప్లీజ్ దయచేసి చెప్తున్నాను, మీకు చేతులు జోడించి మరీ చెప్తున్నాను, మీరు ఏదైతే పోస్ట్ చేస్తున్నారో ఆ పోస్టులు మీరు సరదాగే చేస్తున్నారో, టైంపాస్కి చేస్తున్నారో, మీకు తెలియక చేస్తున్నారు, తెలుసుకొని చేయండి. అలాంటి పోస్టుల వల్ల పోస్టులు చూసిన ప్రతిసారి మేము ఎంత బాధపడుతున్నాం, మా మనసులో ఎంత వేదన జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. దయచేసి చెప్తున్నాను, పోస్టులు చేసేప్పుడు కొంచెం ఆలోచించండి. ఎవరైనా కూడా ఆడపిల్లే, తను కూడా ఆడపిల్లే, మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు. ఒకవేళ మన ఇంట్లో ఏదైనా తప్పు జరిగితే మనం ఇలా చేయం కదా, ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్. దయచేసి చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, మధుప్రియ ఎప్పుడూ ఎవరిని ఎక్కడ మోసం చేయలేదు.